ఫ్యాక్టరీలో వర్క్ ఆగిపోయింది, మెటీరియల్ సప్లై కూడా ఆగిపోయింది. ఇదే పరిస్థితి ఇంకెన్ని రోజులుంటుందో తెలీదు. ఈ సమస్య ఇంకెంత దూరం వెళ్తుందో అర్థం కావట్లేదు. వేద రాగానే దీని గురించి మాట్లాడాలి. వేద. హాయ్ కార్తీక్, వచ్చావా? నేనే పిలుద్దాం అనుకున్నాను. లాస్ట్ మంత్ బిల్స్ ఒకసారి చెక్ చేయాలి. కొంచెం హెల్ప్ చేయి కార్తీక్. ఏమైంది కార్తీక్, అలా ఉన్నావు? అదే వేద, వర్కర్స్ అంతా స్ట్రైక్ చేస్తున్నారు కదా. సప్లై చేయాల్సిన మెటీరియల్ అంతా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉంది. పని జరగకపోతే మీరెంత నష్టపోతారో మేము కూడా అంతే నష్టపోతాం. దీనివల్ల పెద్దిరెడ్డి గారి నమ్మకాన్ని నేను ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అని భయంగా ఉంది. ఎవరి వల్ల ఏం జరిగినా ఫైనల్గా అది నా కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుందేమో, నేను బలైపోతానేమో అని కొంచెం టెన్షన్గా ఉంది. కూల్ కార్తీక్, అలాంటిదేం జరగదు. డోంట్ వరీ. ముందు నువ్వు ఈ వాటర్ తాగు. వీణ చేసిన చిన్న తప్పు ఎంత దూరం వస్తుందని ఎవరూ ఊహించలేదు. అఫ్కోర్స్ వీణ కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు. పోనీ ఈ విషయంలో మనమేమైనా ఇన్వాల్వ్ అవుదామనుకుంటే సరస్వతి అత్తయ్య ఈ విషయంలో అందరినీ దూరంగా ఉండమంది. ఏం చేయాలన్నా అది వీణ ఒక్కదాని చేతుల్లో మాత్రమే ఉంది. బట్ నాకు నమ్మకం ఉంది కార్తీక్, తొందరలోనే వీణ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. లాస్ట్ మినిట్ వరకు చూసి వీణ సాల్వ్ చేయలేకపోతే అప్పుడు మనందరం ఇన్వాల్వ్ అయితే సరిపోతుందని నేను శ్రీ మౌనంగా ఉంటున్నాం. ఈ విషయంలో నువ్వేం కంగారు పడకు కార్తీక్. కొంచెం ఓపిక్గా వెయిట్ చేయి, అన్నీ సర్దుకుంటాయి. నిజంగానే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా? నో డౌట్ కార్తీక్, మేమంతా ఉన్నాం కదా, ఇంకెందుకు చెప్పు భయం. ఇప్పుడు నువ్వేమీ మామూలు కార్తీక్వి కాదు, కాంట్రాక్టర్ కార్తీక్వి. 10 మందికి ధైర్యం చెప్పి అండగా ఉండాల్సిన నువ్వు ఇలా డల్ అయిపోతే ఎలా చెప్పు? కెరియర్ మీద ఆ మాత్రం భయం ఉండాలే వేదా, లేదంటే పైకి రాలేం. నేను చెప్తున్నాను కదా, డోంట్ వరీ. థ్యాంక్ యూ వేదా, నీతో మాట్లాడాక నా మనసు కొంచెం రిలాక్స్ అయింది. కార్తీక్కి ధైర్యం చెప్పినంత ఈజీగా నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఒకవేళ మేము ఇన్వాల్వ్ అయ్యాక కూడా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే? చెప్పు వేదా, ఏదో బిల్స్ చెక్ చేయాలను. ఇవి కొంచెం చూసి చెప్పు. నా క్యాబిన్కి వెళ్ళి చెక్ చేసి చెప్తాను. వర్షం పడేలా ఉంది. బట్టలన్నీ బయటే ఉన్నాయి. మేడం, పార్సల్. ఒక్క నిమిషం ఉండండి. థ్యాంక్ యూ మేడం. బాబు, అన్నీ ఉన్నట్టే కదా? అన్నీ ఉన్నాయి మేడం. ఏంటి మేడం, మీకు ప్రియా పచ్చళ్ళంటే అంత ఇష్టమా? మా అక్కకి మా అబ్బాయికి ప్రియా పచ్చళ్ళంటే చాలా ఇష్టం. అందుకేనా మేడం అన్ని తీసుకున్నారు? సైన్ పెట్టండి మేడం. థ్యాంక్ యూ మేడం.
ఈ పచ్చళ్ళన్నీ ఇంట్లో ఎవరైనా చూశారంటే ఎందుకు ఎవరికి అని అడుగుతారు. ఎవరూ చూడకముందే తీసుకెళ్లి అక్కకిచ్చేసి రావాలి. పార్వతి, బావున్నావా అక్క? బావున్నాను. ఇంట్లోకి రా పార్వతి. కార్తిక్ ఎక్కడక్కా? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు పార్వతి. రావడానికి కొంచెం టైం పడుతుంది. అవును, నువ్వేంటి ఫోన్ చేయకుండా వచ్చావు? ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంది. ఏంటి? నీకోసం కార్తిక్ కోసం ప్రియా పచ్చళ్ళు తీసుకొచ్చానక్క. ప్రియా పచ్చళ్ళ అవంటే నాకెంతో ఇష్టం. ఇప్పుడు కొత్తగా ఇంతకు ముందు లేని విధంగా క్యారెట్ మునక్కాడతో చేసిన పచ్చడి. అబ్బా, వాటితో కూడా పచ్చడి చేశారా? తీసుకో. అంతేకాదక్క, కూరగాయలన్నీ కలిపిన స్పెషల్ పచ్చడి, ఆల్ మిక్స్ పచ్చడి. కొత్తిమీరతో చేసిన పచ్చడి కూడా ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి కూడా న్యూ స్పెషల్స్ అక్క. వెల్లుల్లిపై పచ్చడి, చింతకాయ పచ్చడి. ఇన్ని రకాలు తెచ్చాక ఇంకా కర్రీలు వేపుళ్లతో పనే ఉంది చెప్పు. వేడివేడి అన్నంలో కొంచెం ప్రియా పచ్చడి వేసి దానికి తోడుగా నెయ్యి జోడించి తింటే అమోఘంగా ఉంటుంది కదా పార్వతి? అవునక్క, నువ్వు మా మీద చూపించే ప్రేమ లాంటిదే. ఈ ప్రియా పచ్చళ్ళ రుచి కూడా ఎప్పటికీ మర్చిపోలేము. చాలే ఆపు పార్వతి. అక్క, రుచి చూడు. ఆహా, అద్భుతంగా ఉంది పార్వతి. కార్తీక్ ఇవి చూస్తే ఖాళీ అయ్యే వరకు వదిలిపెట్టడు. హాయ్ వేదా. ఏంటి మాలిని, ఆఫీస్లో నీ అల్లరి ఎక్కువైపోయినట్టుంది. ఎవరు చెప్పారు? ఒకరు చెప్పడం ఏంటి? అంతా గమనిస్తున్నానులే. అయితే అల్లరి తగ్గించాలంటావు? వద్దొద్దు, మాలిని అంటే అల్లరి, అల్లరంటే మాలిని. రెండు వేరువేరుగా ఉంటే అస్సలు బాగుండదు, బోరింగ్ కూడా. అమ్మయ్యా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ వేదా. అది సరే, ఏంటిలా వచ్చావు? నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి వేదా, అవి నువ్వే చెప్పాలి. ఏదైనా ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలా? అవును, ప్రాజెక్ట్ కే గురించి తెలుసుకోవాలి. ఆ పేరుతో మన కంపెనీకి ఏం ప్రాజెక్ట్స్ రాలేదే? కొంపదీసి ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా గురించి కాదు కదా? అయ్యో వేదా, ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కార్తీక్ అని. అయినా కార్తీక్ గురించి ఏం తెలుసుకోవాలి? కార్తీక్ వేదా బావ మరదలు కదా, అసలు వాళ్ళ స్టోరీ ఏంటి? వాళ్ళిద్దరి బిహేవియర్కి, వాళ్ళ రియాక్షన్స్కి వాళ్ళ మధ్య ఏదో ఉందని చిన్న డౌట్ అయితే ఉంది. నా డౌట్ ఎంతవరకు నిజం ఏంటనేది నేను తెలుసుకోవాలి. అదెందుకు ఇప్పుడు? ఇంట్రెస్టింగ్గా ఉంటే సినిమా స్టోరీగా మారుద్దామని. చెప్పు వేదా,
కార్తీక్ వీణ ఒకరినొకరు ఇష్టపడ్డారా? మరైతే రిషిని ఎందుకు పెళ్లి చేసుకుంది వీణ? ఎంత ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు చెప్పు? క్యూరియాసిటీ, తెలుసుకోవాలన్న ఉత్సాహం, అంతే. సరే చెప్తాను, రాసుకో. ఒకప్పుడు వీణా కార్తీక్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం. అవునా? నిజం. ఒకరికోసం ఒకరు అన్నంతగా ఉండేవారు. బావమరదలు ఎలా ఉండాలి అంటే వీణా కార్తీక్ల మాదిరి ఉండాలి అనే విధంగా ఉండేవాళ్ళు. మరెందుకు విడిపోయారు? వాళ్ళ మధ్యలో రిషి ఎందుకొచ్చాడు? చెప్పు వేదా. వదినా, చెప్పు రిషి. ఫ్యాక్టరీలో ఆల్రెడీ స్ట్రైక్ జరుగుతుంటే మెటీరియల్ లోడ్ ఎందుకు తెప్పించారు వదినా? గోడౌన్ అంతా మెటీరియల్తో నింపుకోవడానికా? అది ఇవాళొచ్చిన లోడ్ కాదు రిషి, పాతదే. నువ్వేం టెన్షన్ పడుకో. టెన్షన్ పడకుండా ఎలా ఉండగలవు వదినా? వీణ వల్ల అన్నీ తలనొప్పులే. ఏం కాదు రిషి, అన్నీ అవే సర్దుకుంటాయి. సరే వేదా, నేను తర్వాత కలుస్తాను. ఓకే మాలిని. ఏంటి వదినా, ఏముంటుందా మాలిని? అదా, ప్రాజెక్ట్ కే గురించి అడుగుతుంది. ప్రాజెక్ట్ కేనా? ప్రాజెక్ట్ కే సినిమా గురించి. వర్కర్ స్ట్రైక్ చేయడం వల్ల ఎవరికి పని లేకుండా పోయింది. ఆఫీసులో సినిమా డిస్కషన్లు మొదలయ్యాయి. నా బండి ప్రాబ్లం అవడంతో నీకు ఇబ్బంది కలిగించాను. డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ వేదా. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ దేనికి చెప్పు. సరే కాఫీ తాగి వెళ్దుగానరా. మళ్ళీ ఇంకోసారి వస్తాలే కార్తీక్, శ్రీ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏం పర్లేదు, ఇది మీ అత్తగారిల్లు. కాఫీ తాగి వెళ్లాల్సిందే. శ్రీ కూడా ఏమనుకోడు. రా దిగు, రా. రావేదా. అమ్మా కార్తీక్, కార్తీక్. అమ్మా ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చానురా. అత్తయ్య ఎలా ఉన్నారు? బావున్నానమ్మా. ఆశీర్వదించండి అత్తయ్య. పిల్ల పాపలతో 100 ఏళ్లు చల్లగా ఉండమ్మా. కార్తీక్, ఏంట్రా ఇలా చిక్కిపోయావు? టైంకి తినడం లేదా? తింటున్నానమ్మా. నువ్వు అలాగే చెప్తావులే, నువ్వు ఆగు. అక్క, కార్తీక్ ఇంట్లో తింటున్నాడా, బయట తినొచ్చానని చెప్తున్నాడా? ఈ మధ్య ఇంట్లో సరిగ్గా తిండం లేదు పార్వతి. అదేంట్రా అంటే ఆకలిగా లేదు అంటాడు. అలా అంటే ఎలా నాన్న? నీ ఆరోగ్యం పాడైతే ఈ అమ్మ తట్టుకుంటుందో చెప్పు. పద, నీకోసం అక్క కోసం ప్రియా పచ్చళ్ళు తీసుకొచ్చాను. అమ్మా, ప్రియా పచ్చళ్ళు తెచ్చావా? చూస్తేనే నోరు ఊరిపోతుందమ్మా. పదమ్మా. అమ్మా, అమ్మ ప్రేమ ప్లస్ ప్రియా పచ్చడి కాంబినేషన్ అద్దరిపోతుంది. ఆలస్యం చేయకుండా చేతులు కడుక్కొనిరా, వడ్డిస్తాను. సరే. అక్క, వేద, మీరు కూడా రండి. ఆకలిగా లేదు పార్వతి, నువ్వు బాబుకు వడ్డించు. నాకు కూడా అత్తయ్య, ఏమీ అనుకోవద్దు. సరే. అమ్మా, ప్రియా పచ్చడి వాసనకే సగం కడుపు నిండిపోతుందమ్మా. కొంచెం తొందరగా పెట్టమ్మా. రే, ఆగరా, వడ్డిస్తున్నా. ఏంట్రా, అప్పుడే అంత పెద్దడు అయిపోయావా? అమ్మని నేనున్నానుగా, నేను తినిపిస్తాను కదా. సారీ అమ్మా, నువ్వే తినిపించలే. తొందరగా
అమ్మా, ఈ ప్రియ పచ్చడిని నా చిన్నప్పటి నుంచి తింటున్నా. అదే రుచి, అదే కమ్మదనం. ఇప్పటికీ అలాగే ఉందమ్మా, ఏమీ మారలేదు. నీ ప్రేమలాగా. ఈ ప్రియా వాళ్ళు అప్పటి తరం వాళ్ళకి నచ్చే పచ్చళ్లే కాకుండా ఇప్పటి తరానికి నచ్చే రకరకాల పచ్చళ్ళు కూడా ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చారు కార్తీక్. నిజమా? సూపర్. అవునరా, అలా మార్కెట్లోకి వచ్చాయని తెలియగానే ఇలా ఆర్డర్ పెట్టించి తెప్పించాను. అమ్మా, ఇప్పుడు నేను తినిపిస్తాను. సూపర్. వేద, ఏమైందమ్మా? అమ్మ గుర్తుకొచ్చిందా? నీళ్ళు తాగు. ఇప్పుడు నేను తినిపిస్తాను. ఓకేనా? రే రే ఆగు. కార్తీక్, పద. నీ బట్టలన్నీ షెల్ఫ్లో సర్దుతాను. ఉతకాల్సినవి ఏమైనా ఉంటే చెప్పు, ఉతికేస్తాను. అలాంటి ఏం లేవమ్మా. నువ్వేం చెప్పకుండా ముందు నడు. అదేంటి? అక్కకి కొంచెమైనా శ్రమ తగ్గిస్తాను. శ్రమే ఉందిలే పార్వతి, నేను చేస్తానులే, నువ్వులే. నువ్వు ఉండక్క. కార్తీక్, నువ్వు పద. అమ్మా, శ్రీ ఎలా ఉన్నాడు వేద? బాగున్నాడు అత్తయ్య. మీ ఇద్దరి మధ్య గొడవలొచ్చాయంట? లేదత్తయ్య, బాగానే ఉన్నాం. అన్నీ తెలిసిందానివి సర్దుకుని శ్రీకి నచ్చ చెప్పుకుని కాపురం నిలబెట్టుకో. ఇంతకంటే నేనేం చెప్పలేను. నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా. అలాగే అత్తయ్య. వీణ కొన్ని తప్పులు చేస్తోంది వేద. ఆ తప్పులేంటి అన్నవి తొందరలోనే తెలుస్తాయి. అదిగో వచ్చేసారు. రండి మావయ్య గారు, మీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. ఏంటి సడన్గా వర్కర్స్ మీద ఇంత అభిమానం తనుకొచ్చింది? నువ్వు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇదంతా ఏర్పాటు చేసావా? తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కాదు మావయ్య, ఈరోజు మా నాన్న పుట్టినరోజు.